ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सभा सरस्वती की नमस्कार। అఖండ భూమండలానికి సాహిత్య కాతులను ప్రసిద్ధ చేసే గురుతరమైన బాధ్యత కలిగిన కవులకు, రచయితలకు, మిత్రులకు, సాహితీ మిత్రులకు, కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు, అనంత నగర ప్రముఖులకు, వేదికమైన అధ్యక్షత వహించిన మిత్రుడు, తెలుగు శాఖ అధిపతి ఆచార్య బాలసుబ్రహ్మణ్యం గారు, ముఖ్యంగా నిత్య నవనీతం కమ్మదూరి షేక్ నబీర సుభాషితం అనే శీర్షికన పుస్తక ఆవిష్కరణలో ఈ కార్యక్రమానికి వేదికపైన అలంకరించిన పెద్దలందరికీ, సహృదయశీలి అభ్యుదయభావి కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు బండి నారాయణ స్వామి గారు, నాగేశ్వరాచార్య గారు, పేరిందేవి గారు, శ్రీ నృత్య కళా అధినేత్రి సంధ్యామూర్తి గారు, లయన్స్ క్లబ్ అధినేత, ముఖ్యంగా అధ్యక్షులు సంపత్ కుమార్ గారు, ప్రతి ఒక్కరికి మిత్రులు, మానవతా అమర్నాథ్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తే గారికి, ముఖ్యంగా చురుకైన నిర్వాహకుడు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి సోదరుడు కొత్తపల్లి సురేష్ గారు, ప్రతి ఒక్కరికి అభివాదాలు తెలియజేస్తూ ఒక్కసారి నబీ రసూల్ గారిని మీ కర్తవ్యంతో అభినందించాల్సిందిగా కోరుతున్నాను. నబీ రసూల్ గారితో నాకు కొన్ని దశాబ్దాల అనుబంధం ఉంది. మా నాన్నగారు ప్రముఖ రంగస్థలంలో కేకే రాజధాని గారు కూడా సన్నిహితుడు. నబీ రసూల్ గారి కెరీర్ కోణం మీకు అతను కూడా రంగస్థలం శ్రీకృష్ణ పాత్రధారి, అచ్చండ గోపీనాథ్, డాక్టర్ వెంకటం, విజయ సుబ్బారావు ప్రముఖ వాళ్ళతో కూడా చేసినప్పుడు కూడా అతను లలిత కళాపరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నో రంగాలు తెచ్చుకున్న వ్యక్తి. ఏ కార్యక్రమంలో కూడా అతను భాగస్వామ్యం ఉంటుంది. హృదయంలో దృఢ సంకల్పం ఉంటే అది మనం చేసే ప్రతి పనిలోనూ యోచనలోనూ ప్రకటితమవుతుంది అనే దానికి ప్రతీక నబీ రసూల్ గారు. జీవితాన్ని ప్రేమించే వ్యక్తి నిరంతరము ఉత్సాహంగా కనిపిస్తాడు, దానికి ప్రతీక నబీ రసూల్ గారు. ఎందుకంటే నాకు నబీ రసూల్ గారు చూస్తే చాలా మంది కవులు, దాసర్తి గారు, సిరివెన్నెల గారు, చాలా మంది ఇందాక సుధాగారు పాడారు, మా అంత్యశ్రీ గారు. అది ఎందుకంటే సిరివెన్నెల గారు అన్నట్ల జీవితంలో నొప్పి లేని నిమిషం అంటూ ఏది కూడా, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాల అడుగు అడుగునా నీరసించి నిలిచిపోది నిమిషమైన నీతి కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తురుంది, ఇంతకన్నా ధైర్యముండునా. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా ధైర్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, ఆశయంపు సాధనంబురా. నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. ఆయు అంటూ ఉన్న వరకు చావు కూడా నెగ్గలేక శవం పైన గెలుపు చాటుదా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే జయంబురా. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. దట్ ఈస్ నబీ రసూల్. దాసరి గారు అన్నట్లు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెల్లో రాయబడిని కావ్యాలెన్నో. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెల్లో రాయబడిని కావ్యాలెన్నో. అనగారిన అగ్ని పర్వతం కనిపించిన నావాయంతో, ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో. ఆ
చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో కానరాని భాస్కరుడు నబీ రసూల్ గారు. ఈ సందర్భంగా మనం ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే అధ్యక్షులు వారు క్లుప్తంగా మాట్లాడుతున్నారు కాబట్టి సమీక్ష ముగిస్తున్నాము. ఒక ఉన్నతమైన ఆలోచనను, ఒక ఉత్తమమైన భావనను, ఒక ఉత్కృష్టమైన ఆలోచనను మనం ప్రసరింపజేస్తే అది కోట్లాది మంది నీ ఆలోచనకు చేస్తుంది. కోట్లాది మంది మస్తిష్కంలో నిక్షిప్తమైన అజ్ఞానాన్ని పాల్గొనే శక్తి ఉంటుంది. ఆ శక్తిని పొరిగిపుచ్చుకున్న నబీ రసూల్ గారు అభినందనీయుడు. సంధ్యామూర్తి గారు అన్నట్టు ఉదయం నిద్ర లేవగానే ఆ శుభాషితము ఎంత ప్రభావం చూపుతుందో నిత్య జీవితంలో. ఒక మంచి వాక్యం ఎంత ప్రభావం అందరికీ ఇక్కడ విఘ్నులు, రచయితలు, కవులు అందరికీ తెలుసు. అభీజ భావాలకు అక్షర రూపం, సామాజిక శ్లోకం ప్రతిబింబం షేక్ నబీ రసూల్ గారిని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన జిల్లా రచయితల సంఘం ఈ సందర్భంగా అతను రచించిన పుస్తకాలు 75. ఆ పుస్తకాలు ఒక 100 పుస్తకాలు నాకు ఇస్తే ఆ కాస్ట్ నేను బేర్ చేస్తాను, కానీ మిగతా కూడా చేస్తాను. అది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే భావితరానికి మీరు ఆదర్శంగా నిలవాలి. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్షులు వారు, మిత్రులు బాలసుబ్రహ్మణ్యం గారికి, వేదిక పెద్దలందరికీ, విఘ్నులందరికీ, కళాకారులకి, సాహిత్య అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.